హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ రోజులలో ఎలా ఉన్నాయంటే అన్నీ నటించే బంధాలే. అసలు స్వచ్ఛమైన స్నేహాలు కానీ స్వచ్ఛమైన బంధుత్వాలు కానీ ఏమీ లేవు. అవసరాల కోసం ఉండే స్నేహాలు, అవసరాల కోసం ఉండే బంధుత్వాలే. ఇది నిజమంటారా కాదంటారా కమెంట్ అయితే చేయండి, ఓకేనా. ఇదైతే అన్నయ్య వాళ్ళ గృహప్రవేశం రోజు అన్నయ్య వాళ్ళు అయితే బియ్యం పోసుకురనమాట. ఇంకా మా సైడ్ అయితే తెలంగాణలో సారే అంటాము, మీరేమంటారు అనేది అయితే కమెంట్ చేయండి, ఓకేనా. మా సైడ్ అయితే మా వాళ్ళు అయితే 5 ఏళ్ళకి ఒకసారి పోస్తారు సారే. ఇక్కడైతే వీళ్ళు గృహప్రవేశాలకి లేదంటే ఇంకెవరైనా పెళ్ళిళ్ళల్లో అలా అయితే సారే పోసుకుంటారు అనమాట. అక్క వాళ్ళ సిస్టమ్ అయితే అలా ఉందన్నమాట. మా సైడ్ అయితే అలా ఉండదన్నమాట. ఒక్కొక్క సైడు ఒక్కొక్క తీరుగా ఉంటుంది. ఇంకా ఇంట్లోనే బియ్యం పోసి బయటకు వచ్చేసి మళ్ళీ లోపలికి వచ్చి ఇంకో వేరే రూమ్లో పూజ గది దగ్గర అయితే ఇప్పుతురు అనమాట. ఇలా కూడా చేసుకోవచ్చు. ఇంకా వసతి లేని వాళ్ళైతే ఇంకా మా సైడ్ అయితే అలానే చేస్తారు. ఒక రూమ్లో సారే పోసుకొని ఇంకొక రూమ్లోనైతే ఇస్తారు కొంతమంది. ఎక్కువ శాతం అయితే ఇంకా మనం అమ్మగారి ఇంటి దగ్గర పోసుకొచ్చుకొని అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇప్పుతారు అనమాట. ఇంకా మీరు కూడా ఇలానే చేస్తారా లేదా అనేది అయితే కమెంట్ చేయండి. ఈ వీడియో అయితే నా కోడలు తీస్తుంది, వద్దంటుంటే ఇంటలేదనమాట. నేను వీడియో తీస్తా అని గోల చేస్తా, తనకే ఇచ్చేసిన అనమాట కెమెరా. ఇంకా తానే ఈరోజైతే వీడియో మొత్తం ఆమె తీసింది. ఈ వీడియో ఎలా వచ్చింది అనేది కూడా కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు ఆమె చిన్నామే, ఇంకా కెమెరా కూడా సరిగ్గా పట్టుకోవడం రాదు, అయినా కూడా నేను వీడియో తీస్తా అని గోల చేస్తే వాళ్ళందరూ అయితే ఈవెనే చూస్తారనమాట ఎలా తీస్తుంది వీడియో అని. ఇంకా అక్క వాళ్ళ బియ్యం అయితే ఫైనల్గా పోసేసుకురు వాళ్ళు. ఇంకా విప్పడం కూడా అయిపోయిందనమాట. మా సైడ్ అయితే 5గురు కానీ 9 మంది కానీ ఇలా పోస్తారు బియ్యం. పోసిన వాళ్ళు విప్పొద్దు, మళ్ళీ వేరే వాళ్ళే ఇప్పాలన్నమాట. ఎవరైతే పోస్తారో వాళ్ళు మళ్ళీ బియ్యం తీయడానికి కుదరదు అనమాట, వేరే వాళ్ళు తీయాలి. అలా చేస్తారు. మీ సైడ్ కూడా ఇలానే చేస్తారా లేదా అనేది కమెంట్ చేయండి. వీళ్ళిద్దరైతే అన్నయ్య వాళ్ళ చెల్లెలు, తిను పెద్దామ, ఇంతకుముందు మీరు చూసారు కదా తను చిన్నామ. వీళ్ళిద్దరైతే ఇంకా బియ్యం అయితే ఇప్పుతురు అనమాట. ఫైనల్గా బియ్యం ఇప్పడం అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా మళ్ళీ అన్నయ్య అక్క వాళ్ళైతే వాళ్ళ చెల్లి వాళ్ళకి పోస్తారు, అన్నయ్య వాళ్ళ చెల్లెలకి. ఇంకా పెద్దవాళ్ళు పోసుకున్న తర్వాతనే మళ్ళీ వాళ్ళ తర్వాత వాళ్ళకి పోస్తారు మా సైడ్ అయితే, ఓకేనా. ఇంక ఇప్పుడైతే వీళ్ళ బియ్యం పోసుడు అయితే అయిపోయింది. ఇంక ఈ బట్టలు ఇవన్నీ అయితే పక్కన పెట్టేసి నెక్స్ట్ వాళ్ళ ఆడపడుచు వాళ్ళని అయితే కూర్చోబెడుతారు. ఇంకా దానికోసం అయితే అన్నీ రెడీ చేస్తారు. ఎవరైనా ముందే బట్టలు తీసుకొచ్చుకుంటారు, వాళ్ళ సైజ్ అంతా సెట్ చేసుకున్న తర్వాతనే ఇంకా అమ్మగారు వాళ్ళు అయితే బియ్యం పోయడం మొదలు పెడతారు. మా సైడ్ అయితే మొదటి 3 సార్లు కానీ 5 సార్లు కానీ 21 సేరు అట్లా పోస్తుంటారు అనమాట బియ్యం. ఇంకా వీళ్ళైతే ప్రతిసారి 5 సేర్లు పోస్తారు. అన్నయ్య అయితే ఇంకా నీహా వీడియో తీస్తుందని హాయ్ అని చెప్తుండ అనమాట. ఇంకా తనైతే సరిగ్గా పట్టుకోవడం కూడా రావట్లేదు, తీస్తుంది ఎట్లో తిప్పలబడి వద్దంటుంటే వింటలేదనమాట. మేమేమో ఎండకి బయట కూర్చున్నాం, తనైతే వీడియో తీస్తాను ఒకటే గోల. ఇంకా వీళ్ళిద్దరు అయితే అన్నయ్య వాళ్ళ చెల్లెళ్ళు, ఇంకా వీళ్ళు అందరూ అయితే కూర్చురనమాట. ఇంకా మా సైడ్ అయితే 5 సేర్లు అని చెప్పినాం కదా, ప్రతిసారి 5 సేర్లు అయితే వీళ్ళు పోసుకుంటారు. మా సైడ్ ఏం చేస్తారంటే 5 ఏళ్ళకి ఒకసారి పోసినప్పుడు 21 సేరు బియ్యము, అలాగే 5 సేర్ల కుడకలు, 5 కిలోల కుడకలు, 5 కిలోల పసుపు, అలాగే కుంకుమ ఒక 5 కిలోలు, అప్పలు, తెల్లపిండి అంటే బియ్యం పిండి, అచ్చం బియ్యం పిండి పట్టిస్తారనమాట 5 సేర్లు అది. ఇంకా పసుపు వేసి కొంచెం పట్టిస్తారు, అదొక 5 సేర్లు. అలాగే 3 రకాలు కానీ 5 రకాలు కానీ అలా అప్పాలు అయితే పెడతారనమాట. మా సైడ్ అయితే ఇంకా సారే పోస్తే కంపల్సరీ అప్పాలు పెట్టాల్సిందే అనమాట. ఇంకా అలానే కిరాణం లాంటి కొన్ని సబ్బులు, సర్ఫ్, గోధుమ పిండి, పెసరపప్పు, ఇంకా తీగలు బారే కాయ గింజలు, కూరగాయ గింజలు అలాంటివి, అద్దము, దువ్వెన, కాటికాయ ఇవన్నీ అయితే పెట్టేస్తారు. ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలంటే నేనైతే మీతో నెక్స్ట్ వీడియో షేర్ చేస్తాను. ఎవరికైనా అర్థం కాకపోతేనైతే కమెంట్ చేయండి, ఓకేనా. ఈ వీడియో అయితే ఇంతే అనమాట. ప్రతి ఒక్కరు వీడియో చూస్తారు కానీ లైక్ చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేయండి. ఇంకెక్కువ మందికి నా వీడియో అనేది అయితే రీచ్ అయింది. అలాగే నా కోడలు వీడియో ఎలా తీసింది అనేది కూడా కమెంట్ చేయండి, ఓకేనా. ఇంకా ఫైనల్గా ఇదే అనమాట. మేమైతే సారే పోసేటప్పుడు ఇలా చేస్తుంటాం అనమాట. ప్రతి ఒక్కటి ఏటికవి మూటలు కట్టేసి పెడతారనమాట సారెలో అయితే. ఇంకా చెప్పిన కదా నేను ఇవన్నీ అయితే పెట్టేస్తారు. లాస్ట్కి కరివేపాకుతో సహా పంపిస్తారనమాట పుట్టింటి నుంచి అత్తయ్య వాళ్ళ ఇంటికి. సారే అంటే అదే మా సైడ్ అయితే ఇలానే చేస్తారు, ఓకేనా. మీ సైడ్ కూడా ఇలానే చేస్తారా లేదా అనేది అయితే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో కూడా ఎలా వచ్చింది, ఇంకా మా సైడ్ అయితే ఇలా చేస్తున్నాం అని చెప్పినా కదా, మీ సైడ్ కూడా ఎలా చేస్తారు అనేది అయితే కమెంట్ రూపంలో తెలియజేయగలరని కోరుతున్నాను.
ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. వీడియోని అయితే లైక్, షేర్ అండ్ కామెంట్. అలాగే అక్క శారీ ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి. ఓకేనా, రెడ్ శారీ ఎలా ఉంది అనేది. ఓకే, మీరందరూ చూస్తున్నారు, సపోర్ట్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ మరి.